హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, మహిళలకే కాదు పురుషులకు కూడా డ్వాక్రా అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం అందుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. బ్యాంకు రుణాలు పొందేందుకు ఇబ్బంది పడుతున్న ఆర్థికంగా వెనుకబడిన పురుషులకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో ఒక వినూత్న ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిడబ్ల్యూసిఆర్ఏ సంఘాల మాదిరిగానే పురుషుల సమూహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రయత్నం సభ్యులు సమిష్టిగా పొదుపు చేయడానికి ప్రభుత్వ మద్దతుతో బ్యాంకు రుణాలను పొందేలా ప్రోత్సహిస్తుంది. ప్రారంభంలో అనకాపల్లిలో 28 సమూహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో 20 ఇప్పటికే ఏర్పడ్డాయి. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పాలనలో అమలు చేయబడిన డిడబ్ల్యూసిఆర్ఏలో 10 మంది సభ్యుల మహిళా సమూహాలు సమిష్టిగా డబ్బు ఆదా చేసి బ్యాంకు రుణాలను పొందాయి. విజయవంతమైన తిరిగి చెల్లింపు రుణ పరిమితులను పెంచడానికి దారితీసింది. కొత్త చొరవ కింద 5 సభ్యుల సాధారణ ఆసక్తి సమూహాలు స్థాపించబడతాయి. అర్హత కలిగిన పాల్గొనే వారిలో వాచ్మెన్, ప్రైవేటు రంగ ఉద్యోగులు, రిక్షా డ్రైవర్లు, జొమాటో, స్విగ్గీ డెలివరీ ఏజెంట్లు, నిర్మాణ కార్మికులు వంటి 18 నుండి 60 సంవత్సరాల వయసు గల పురుషులు ఉన్నారు. సిఐజిని ఏర్పాటు చేయడానికి దరఖాస్తుదారులు అనకాపల్లిలోని జీవీఎంసీ జోనల్ కార్యాలయంలోని యూసీడీ కార్యాలయంలో ఆధార్, తెల్ల రేషన్ కార్డులను సమర్పించాలి. ప్రభుత్వం మొదటి దశలో ప్రతి గ్రూపునకు 75,000 నుండి 1,00,000 వరకు రుణాలు అందించాలని యోచిస్తుంది. యూసీడీ పీడీ వై సంతోష్ కుమార్ ఇప్పటి వరకు 20 సిఐజీల ఏర్పాటును ధృవీకరించారు. 5 అర్హత కలిగిన సభ్యులు కలిసి వస్తే ఏర్పాటు చేయగల గ్రూపుల సంఖ్యపై ఎటువంటి గరిష్ట పరిమితి లేదని ఆయన పేర్కొన్నారు. వ్యవస్థీకృత గ్రూపులు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు పొందవచ్చని, డిడబ్ల్యూసిఆర్ఏ మోడల్ మాదిరిగానే సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా రుణ పెంపుదల సాధ్యమవుతుందని సంతోష్ కుమార్ అన్నారు.